ఫ్రెండ్స్ మన ల్యాప్టాప్ లేదా పీసీలోని స్టోరేజ్ని అప్గ్రేడ్ చేయాలన్నప్పుడు M.2 SSD అనేది ఒక బెటర్ ఆప్షన్ అవుతుంది అని చెప్పి అయితే మనం జనరల్గా వింటూ ఉంటాం కదా. అయితే మనకి M.2 SSDస్లోనే రెండు రకాలు ఉన్నాయి. ఒకటి M.2 NVMe SD, రెండు M.2 SATA SD. మీరు ఎప్పుడు కూడా M.2 NVMe SDనే పిక్ చేసుకోండి. అయితే ఇక్కడ మనం ఒక తప్పు చేస్తూ ఉంటాం. అదేంటి అంటే M.2 NVMe SD అన్నారు కదా అని చెప్పి మనం బ్లైండ్గా ఆన్లైన్లో సెర్చ్ చేసి తీసుకోవడం కాకుండా దాంట్లో మనకి జనరేషన్ ఉంటుంది. Gen 4 Gen 3 లేదా Gen 5 అని చెప్పి మనకి దాంట్లో రాసి ఉంటుంది. Gen PCIe 3.0 అని లేదా 4.0 అని 3x4 అని 4x4 అని చెప్పి మనకి రాసి ఉంటుంది. అక్కడ ఏదైతే నెంబర్ ఉంది కదా అది జనరేషన్ ని సూచిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక మదర్ బోర్డు ఉంది, దాంట్లో మీకు Gen 3 సపోర్ట్ చేసేటువంటి స్లాట్ ఉంది అనుకోండి, ఒక M.2 NVMe కి సంబంధించింది. అక్కడ మీరు Gen 4 SSD కనుక మీరు యాడ్ చేస్తే దాని స్పీడ్ అనేది Gen 3 అంత పవర్ఫుల్ గానే పనిచేస్తుంది, అది Gen 4 గా పనిచేయదు. సేమ్ అదే విధంగా మీకు కూడా ఒక మదర్ బోర్డు ఉంది, దాంట్లో మీకు Gen 4 సపోర్ట్ ఉన్నటువంటి ఒక M.2 స్లాట్ ఉంది అనుకోండి, అక్కడ మీరు Gen 3 సపోర్ట్ చేసేటువంటి SSD కనుక మీరు యూజ్ చేశారనుకోండి అది Gen 3 కి మాత్రమే పనిచేస్తుంది, Gen 4 కి పనిచేయదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే మీ మదర్ బోర్డ్ లో స్లాట్ ఉందా లేదా అనే దానికన్నా ఆ స్లాట్ ఏ జనరేషన్ ని సపోర్ట్ చేస్తుంది అని కనుక మీరు తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ టైం మీరు ఒక SSD ని పర్చేస్ చేసినప్పుడు కొంచెం గుడ్డిగా బ్లైండ్ గా ఎవరు చెప్పింది మీరు పర్చేస్ చేయకుండా మీ ఓన్ రీసెర్చ్ మీరు చేయండి. ఖచ్చితంగా మనకి మార్కెట్ లోని సెవరల్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రతి బ్రాండ్ నుంచి కూడా 3-4 రకాల ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. ఇంత ఆప్షన్స్ ఉన్నప్పుడు మనలో చాలా మంది కన్ఫ్యూజన్ లోని ఒకటి కొనబోయి ఇంకోటి కొనేసి వాళ్ళ అమౌంట్ ని వృధా చేసుకుంటారు. అలా మీరు చేసుకోకుండా SSDs లో మనకి రీడ్ అండ్ రైట్ స్పీడ్ అనేది చూడడం అయితే జరుగుతుంది. ఇది మీకు ఎక్కువ కావాలా తక్కువ కావాలంటే జనరల్ గా మనకి ఎక్కువగా ఉంటే మనకి అవుట్పుట్ అనేది అంత ఫాస్ట్ గా అయితే వస్తుంది ఎప్పుడు కూడా. కాకపోతే ఎక్కువగా ఉండడం వల్ల ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. మీరు ఆ ప్రైస్ కి ఎఫర్ట్ చేయగలను అనుకుంటేనే మీరు రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఎక్కువగా ఉన్నటువంటి M.2 NVMe SD ని పిక్ చేసుకుని ఒక బెటర్ ఆప్షన్. లేదు మీరు అంత ప్రైస్ ని ఎఫర్ట్ చేయలేరు అనుకుంటే కనుక తక్కువ రీడ్ అండ్ రైట్ స్పీడ్ ఉన్నటువంటి మీరు SSDs ని తీసుకున్నా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అయితే మీరు ఏది తీసుకున్నా అది మీ మదర్ బోర్డ్ లో ఉన్నటువంటి జెన్ వెర్షన్ కాదా అనేది మీరు చెక్ చేసుకోండి. దాంతో పాటుగా అది M.2 NVMe స్లాటా లేదంటే M.2 SATA స్లాటా అనేది కూడా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి M.2 NVMe స్లాట్స్ ఉంటాయి, SATA స్లాట్స్ కూడా ఉంటాయి. ఈ రెండిట్లో మీరు తీసుకోవాల్సింది M.2 NVMe SSD. ఇది బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, ఓవరాల్ గా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. దీంట్లో కూడా Gen 4 అనేది ప్రజెంట్ లేటెస్ట్ అందరూ యూజ్ చేస్తున్నది. Gen 5 అనేది ఆల్రెడీ వర్కింగ్ కండిషన్ అయితే ఉంది, కాకపోతే మన ఇండియాలో అంత హల్చల్ అయితే లేదు, తొందరలో అది కూడా రానుంది. దాని తర్వాత మీరు చెక్ చేసుకోవాల్సింది రీడ్ అండ్ రైట్ స్పీడ్. సో దానికి తగ్గట్టు మీ ప్రైస్ రేంజ్ లో ఏది ఉందో దాన్ని పిక్ చేసుకోండి. ఈవెన్ మీరు ల్యాప్టాప్ లో స్టోరేజ్ ని అప్గ్రేడ్ చేస్తున్నారు లేదా ఒక పీసీని బిల్డ్ చేస్తున్నారు, దాంట్లో మీరు SSD ని యాడ్ చేసుకోవాలనుకున్నా ముందుగా మీరు చెక్ చేయవలసింది ఆ మదర్ బోర్డ్ లో సపోర్ట్ ఏది ఉంది, అంటే ఏ జనరేషన్ సపోర్ట్ చేస్తుంది. దానికి తగ్గట్టు మీరు పర్చేస్ చేస్తే మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది చూడడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ టైం మీరు ఒక SSD ని పర్చేస్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఏదైతే కాన్ఫిగరేషన్ ఉందో దాంట్లో సపోర్ట్ ఏంటి అనేది అయితే మీరు తెలుసుకుని పర్చేస్ చేస్తే ఒక గుడ్ డిసిజన్ అయితే అవుతుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా, ఉపయోగపడింది అనుకున్నాను. ఉపయోగపడితే కనుక వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వాటిని కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్, బాయ్.